దీన్ని డైల్యూట్ చేయకండి. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. ఇది ఈ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలంటే ఇది చాలా అత్యవసరం. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం జరిగినప్పుడు మీరు మెట్రోలలో వెళ్ళండి, మెట్రోని వాడండి, మీరు డీజిల్ తక్కువ వాడండి, వెహికల్లు తగ్గించుకోండి, అన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేసింది. సూచనలకు తగ్గట్టుగానే మరి మేము మెట్రో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆగుతుంది? కొన్ని టోటల్ డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు ఒప్పుకుంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని తెలంగాణలో ఉండే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలందరికీ సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇస్తా. మొత్తం అగ్రిమెంట్ కాపీలన్నీ కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఇవి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ కాపీలు కాబట్టి నేను మీ అందరికీ ఇవ్వడానికి కొంచెం వెనుక ముందు ఆలోచన చేస్తున్నా. సో అన్నీ కిషన్ రెడ్డి గారి ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తాను. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఫేజ్ 1 మెట్రోని మనము స్వాధీనం చేసుకోవాలా, కొనుగోలు చేయాలా. ఫేజ్ 2 విస్తరణకు మనము అనుమతులు తెచ్చుకొని నిర్మించుకోవాలి. ఇదే నా లక్ష్యం. స్ట్రైట్ అలిగేషన్ అని చెప్పినా కదా వెంకటరాజు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము, నిధులు రాకపోవడానికి. దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కి నిధులు ఇచ్చి చూసిన కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది? తత్తు ఉంటుంది. మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తు ఉంటుంది, గత్తు ఉంటుంది. ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.